Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. He has satisfied the aspiring soul. Psalms 107 చాప్టర్ 9 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మన జీవితంలో మన చుట్టుపక్కల కొంతమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని ఇళ్లలో కొన్ని రకాలైన సమస్యలతో బాధపడుచుంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో కానాను దేశానికి ప్రయాణించున్నప్పుడు వారు ఆహారం విషయంలోనూ, స్థిర నివాసం లేదని, నీళ్లు లేవని ఎన్నోసార్లు అరణ్యంలో వారు బాధపడ్డారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొరను ఆలకించి తన కృపను బట్టి వారిని సంరక్షించాడు, పోషించాడు, కానాను దేశమునకు నడిపించాడు. అంటే వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. మనము కూడా మన జీవితంలో ఎవరైనా అలాంటి ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ ఉన్నవారిని చూసి మనము ప్రార్థన చేయాలి, మనము ఓదార్పు చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఉపకారం చేసే దేవుడని. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తామో, నిర్దోషిగా నడుచుకుంటామో, అప్పుడు దేవుడు మన ప్రాణమును తృప్తిపరుస్తాడు. తప్పిపోయిన చీకట్లో తిరుగుచుండిన మనల్ని దేవుడు వెలిగించుటకై ఆయనే మన యొద్దకు వచ్చి తన కుమారుని ద్వారా విమోచింపబడి మన హృదయములను క్రీస్తు ప్రభువుకి ప్రతిష్ఠించుకునేటట్లుగా చేశాడు. మనలో ఉన్న అసంతృప్తిని దేవుడు తొలగించాడు, మన ప్రాణమును తృప్తిపరిచాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు ఆశ పెట్టుకొని మన ప్రాణము తృప్తిపరచుటకు దేవుణ్ణి ఎల్లప్పుడూ వెంబడిద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం ప్రకారము ఎవరైతే ఈ వాగ్దానంని వింటున్నారో వారిలోనూ, వారి కుటుంబంలోనూ, వారి ప్రాణము అంటే ఏ విషయంలో వారు బాధపడుచున్నారో వారు నీ యొద్దకు వచ్చి మోకరించి వారి ప్రాణము తృప్తిపరిచే విధముగా మీరు అటు సహాయము దయచేయమని